దున్నడానికి భూములు, ఎక్కడానికి ఏనుగులు, ఎక్కేకి ఏనుగులు, సవారికి గుర్రములు, గుర్రములు, ఎక్కినా తొక్కినా ధనధాన సొప్పుతో దండిగా బాగా సంపాదించినావు రెడ్డి. ఆ, వేలటానికి రాజ్యం ఎక్కువ బంగారు తగుట్లు, అవును ధనము ధాన్యము అన్ని ఉన్నాయి. అవును. నిన్నుకొని ఇంక వారం సీట్లు 4 ఎత్తినే ఉంటున్నాయి. సారం సిటీలు రా లౌడిక్య బాల్ అంటే మీ వాళ్ళందరూ బాగుండారని చిబిడకుతో కరుకు ఊది చిడకతో తాడి ఎవరికి రా సీటీ ఎవరికి? ఏం నువ్వు చెప్తానింది ఈ శనివారం వచ్చి మళ్ళీ 30,000 ఎత్తుకోవాలని. 30,000 30,000 ముండ మోపించేదానికి ఎత్తిచ్చినాలే మాట్లాడొచ్చానే. లే అమ్మ గోను మాట్లాడే కంటే గోముండేది మేలు. అది పూరేడు. అటువంటి రెడ్డి వారికి ఆహా, సంతాన సౌభాగ్యం ఎంతమంది తెలుసున్నదా? ఆ నూరు ఎందుకు చెప్పి ఉండి ఎందుకు పిసుకుతానే ఉండవు దాన్ని. ఇదే పని కలగట్టమనా అమృతనాయుడు ఆత్మశాంతి కోరుతూ కుమారుడైనటువంటి గుండ్లపల్లి వాస్తులు రామకృష్ణ రాజశేఖర నాయుడు 100 రూపాయలు సమర్పించారండి. వారు కూడా పరమాత్మను కలకాలం చల్లకాపాలని కోరుకుంటున్నాం. ఎక్కడ ఉన్నా ఏమైనా మన మెవరికి వారే వేరైనా నీ సుఖమే నిన్ను మీరి అందుకే వెళుతున్నా, నీ సుఖమే అనుకున్నావని జరగవు అన్ని, అనుకోలేవని ఆగవు కొన్ని. అనుకున్నావని జరగవు అన్ని, అనుకోలేవని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మంచిదని జరిగేవన్నీ మంచిదని అనుకోవడమే మనిషి పని. నీ సుఖమే కోరుకున్నా, నిన్ను వీడినందుకే వెళుతున్నా, నీ సుఖమే కోరుకున్నా. పసి పాప వలే ఒడి చేసినావు, కన్ను పాప వలే కాపాడినావు. పసి పాప వలే ఒడి చేసినావు, కన్ను పాప వలే కాపాడినావు. గుండెను గుడిగా చేసావు, గుండెను గుడిగా చేసావు. ఉండలేని నీ సుఖమే కోరుకున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా, నీ సుఖమే కోరుకున్నా. జయ లక్ష్మీ రమణ అమృతనారాయణ ఆత్మశాంతి. ఇదే పని కలగట్టమనా సిద్ధయ్య కదా అవైనటువంటి మల్లమ్మ నరసింహప్ప కాదు పేరు దళవాద్ నరసింహ నాయుడు ఆత్మశాంతి కోరుతూ అవ్వ తాత కుమార్తె అయినటువంటి ఈశ్వరమ్మ కుమారుడు ఆటో రెడ్డి భాస్కర్ గారు అవ్వ తాత ఆత్మశాంతి కోరుతూ కుమార్తె బిడ్డ 100 రూపాయలు సమర్పించారు. వారిని కూడా దేవదేవ చల్ల కాపాలని మరి కోరుకుంటున్నాం. అవురా మమ్మల విడనాడి పోతివా మా తాత
మాకు కంటి తోకము పెట్టి పోతివా ఉరుపుల విననాడి కోడంగ విననాడి అల్లుళ్ళ విననాడి అడవిచ్చ విననాడి అందరిని విడి తెల్లిపోతిరా మాకు కంటి తోకము పెట్టి పోతిరా అయ్యో మీ చేత మీ మనలో 2 పాత్ర 10 మంది ప్రభుల అవుతారు మనలేక ఓగుదానంబులు అయితేనే మల్లమ్మ అయ్యో గొప్పగా మీ పేరు పొగిడిరే అధికారమున పోయిండు నరసప్పనాయుడు ఆత్మశాంతికో పారిపోయిండు మల్లమ్మ గారి ఆత్మశాంతికో పారిపోయిండు ఇదే పని కలగట్టమనా మల్లికార్జున గారు ఎంఆర్పిఎస్ నాయకులు 100 రూపాయలుగా ఇచ్చారు. శంకరమ్మ గారు కూడా 50 రూపాయలుగా ఇచ్చారు. వారిని వారి కుటుంబం సర్వదా భక్తురాలు చెన్నమ్మ కథ నరసింహస్వామి గణమతి రెడ్డి ఎలవెల అష్టైశ్వర్య భోగభాగములు ఇచ్చి సకల సంపద పరమాత్మను కలకాలం చల్లకప్పాలని మరీ మరి కోరుకుంటున్నాం. నమ్మవలదు నమ్మవలదు మాయకారి మట్టి బొమ్మ కాలు చేతులు అంతా గట్టి వాటికి నిన్ను మోసేటప్పుడు నీదు వెంట ఎవరు రారు నిజముగా నమ్ము తండ్రి నమ్మవలదు ఇల్లు విడతి నువ్వే పోగా ఆలి బిడ్డల విడిచిపోయావా అన్నదమ్ముల వదిలిపోయావా నమ్మవలదు 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 ఆయ కార్యమట్టి బొమ్మ జయ లక్ష్మీ రమణ గోయిండు నీలమ్మ ఆత్మశాంతికో పారిపోయిండు నీ పేరా రామలక్ష్మమ్మ గారు కూడా కోడాలి ఆత్మశాంతి కోరుతూ 100 రూపాయలుగా ఇచ్చారు. వారిని కూడా దేవదేవ చల్లకప్పలని కోరుకుంటున్నాం. ఆహా మేలు 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 మాయమ్మ పేరు పేరు ప్రభు కుమారుడు వినోద్ కుమార్తె ధరణి చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నటువంటి ఈ బిడ్డలకు పరమాత్ముడు ఆయురారోగ్యములు ఇచ్చి సకల సంపదలు ఇచ్చి కలకాలం చల్లకప్పాలని మరీ మరి కోరుకుంటున్నాం. అమ్మా అమ్మా అమ్మాని అగతిన ఆలకింతవేమమ్మ ఆవేద అమ్మాని అగతిన ఆలకింతవేమమ్మ ఆవేదన తీరెరో ఈ జన్మములేలా 10 నెలలు నన్ను మోపి ఆలిచ్చి
నాకెన్నో భూమిగాలు చేసింది ఓ తల్లి నిన్ను నలుగరిలో నగుబాటు తోటికి తన కటమ్మ తనయుని తప్పులు మన్నించమ్మా అమ్మా దేశము విజ్ఞానము బ్రహ్మోపదేశము పరాలు చాలించి తను కానక కావరముతో కాళ్ళు తండ్రి నాన్న కనిపిస్తే కన్నీళ్ళతో కాళ్ళు కడుగుతా నాన్న మారిపోయినమ్మా నా గతినమ్మా మాట దాటనమ్మ ఒక మారు కనరమ్మా మాతా పిత పాదతోవే మాధవ తేవేనని మరువనమ్మా నన్ను మళ్ళించగలరమ్మా అమ్మా జయ లక్ష్మీ రమణ గోయుడు నీలాత మాట్లాడుకోసారి గోయుడు. నీ పేరు అన్నైనటువంటి సిద్ధప్ప గారు తమ్ముడైన శంకరప్ప ఆత్మశాంత కోరుతూ 100 రూపాయలకి ఇచ్చారండి. వారిని కూడా దేవదేవ చల్ల కాపాలని కోరుకుంటున్నాం. మేలు 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 మాయల్ల నా రాజకన్నయ్య మహాన్ని బావ పిల్లలకి ముగ్గుబట్టి మల్లాలు పండగల ఆ పప్పాన నువ్వు దేవలోకమో చేరుకుంటువా అవురా నీ మీద బ్రహ్మదేవ మీ అన్నగారైన ఏమిచ్చో ఎండీరు నిన్ను వేడుకతో ఆ రాజీరు నిన్ను రక్తాన ఆ గోగుదా ఆ గొప్పగా ఆ వస్త్రాద వైకుంఠం పంపించా మేలు మేలు జయ లక్ష్మీ రమణ గోయుడు శంకర ఆత్మకాంతోతారి గోయుడు వారి తలారి కొల్లాయమ్మ కొల్లాయమ్మ చనిపోయింది. డి కొల్లాయమ్మ ఆత్మశాంతి కోరుతూ సరోజమ్మ గారు 100 రూపాయలుగా ఇచ్చారండి. వారిని కూడా ఆ పరమాత్మను కలకాలం చల్లకప్పాలని మరీ మరీ కోరుకుంటున్నాం. అహం మల్లెపూల పాట అవురం పూల పూలయమ్మ మల్లెపూలు అయ్య నీ మీద దొరికేదా ఆ పుల్లయమ్మ గారు ఆ ఏమిచ్చి పొందించా ఆ 8 రూపాయలు ఇచ్చా నిన్ను వేడుకతో వెలిపించా ఆ రాజీ రూపాయలు ఇచ్చా ఆ రత్నాల వెలిపించా ఆ గోపూదానమునిచ్చా నిన్ను గొప్పగానే పొగిడించా అదే వస్త్రాదానమునిచ్చా నిన్ను వైకుంఠమే పంచా కుల
పులాయమ్మ మల్లె పూలు నాగమల్లి పూలు మల్లె పూలు ఇల్లు తిను పోగా నీ ఇల్లు తిన్నది పోయా ఆ దొడ్డిని తిను పోగా ఆ దొడ్డి తిన్నది పోయా నువ్వు కొడుకులా విడనాడ్యా ఆ పాడాల్లో విడనాడ్యా అల్లుల్లో విడనాడ్యా ఆ ఆడబిడ్డలో విడనాడ్యా నిన్నంత పొట్టు కాడా ఆ నీలారేవుల కాడా అయ్యో పగవారి భూముల్లో ఆ పల్లేరుగా ఎల్లా నీకు పక్కెట్లా పొందిందా పులాయమ్మ మల్లె పూలు నాగమల్లి పూలు మల్లె పూలు జ్ఞానమునగోయుడు అధికారమునగోయుడు మల్లమ్మ నీ పేరు నీలమ్మ అట్లా చెప్పు మల్లమ్మ గారు కూడా నీలమ్మ గారి ఆత్మశాంతి కోరుతూ 100 రూపాయలకు సమర్పించారండి. వారిని కూడా పరమాత్మ కలకాలం చల్లకప్పాలని మరి కోరుకుంటున్నాం. ఆహా ఏమి చిత్రమైనది మల్లమ్మ నీలమ్మ మరణము ఎవరికి తెలియదే నీలమ్మ మరణము ఎవరికి మరణము ఏమి చిత్రమైనదో ఇల్లుగతి నువ్వు పోగా ఇల్లు చిన్నదిగాయా అమ్మా ఇల్లుగతి నువ్వు పోగా ఇల్లు చిన్న పోయని గుట్టిగతి నువ్వు పోగా గుడ్డి చిన్నదాయని గుట్టిగతి నువ్వు పోగా గుడ్డి చిన్నదాయని ఏమి చిత్రమైనది నీలమ్మ మరణము ఎవరికి తెలియదే నీలమ్మ మరణం మనకెవరికి తెలియదే నీలమ్మ మరణము ఏమి చిత్రమైనదో కొడుకులు విడనాడి వెళ్ళిపోతివా అమ్మా కొడుకులు విడనాడి వెళ్ళిపోతివా కూతురులో విడలికి వెళ్ళిపోతివా భర్తను విడనాడి నీలమ్మ మరణము ఎవరికి తెలియదే నీలమ్మ మరణం మనకెవరికి తెలియదే నీలమ్మ మరణము అప్ప మీ నాయన తండ్రి అయినటువంటి రంగప్ప అన్న నరసింహులు ఆత్మశాంతి కోరుతూ నీ పేరు చెప్పొదినా నేను ఎట్లా చెప్పుకుంటే ఎట్లా అన్న తండ్రి ఆత్మశాంతి కోరుతూ లక్ష్మీదేవమ్మ గారు 100 రూపాయలుగా ఇచ్చారండి. వారు కూడా దేవదేవుడు చల్ల కప్పాలని మరి కోరుకుంటున్నాం. అహం అహం పోయ జీవి అర్థములో నీలవేణి అర్థములో నీలవేణి ఒట్టుపోయి పరమ గురుని సంపదాతియా అన్నదమ్ములు ఉన్నరాని ఆటతోన పోతుకి పరులతోన పర్వతుకి అన్నలెవరో తమ్ములెవరో తనకు తానెవరో
ఆలి బిడ్డలు ఉన్నరాని ఆకతోన పోవత్తు జీవి వరులతోన పర్వత జీవి ఆలి ఎవరో బిడ్డలెవరో తనకు పోయ 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 జీవి అత్తములో నీలవేణి అత్తములో నీలవేణి గుర్తుపోయి వరనగురుని అంతగా తీరా రంగ పాత్ర దాంట్లో నరసింహుల పాత్ర దాంట్లో వాళ్ళు చనిపోయినారా? ఈశ్వరమ్మ, మల్లికార్జున నాయుడు నీ కూతురు గారు పొగిడిస్తా అంటే దేవుడు కాదమ్మా, వాళ్ళ పేరు ఏం పేరు? మల్లికార్జున నాయుడు పొగిడిస్తాను. ఆ మాట చెప్పు. మల్లికార్జున నాయుడు గారు నీలం ఆత్మశాంతి గుర్తు 100 రూపాయలుగా ఇచ్చారండి. వారు కూడా దేవుడి చల్ల కప్పాలని మరి మరి కోరుకుంటున్నాం. జై లక్ష్మీ రమణ తందనానా తందానా తందనానా తందానా ఇతిని కూడా రాసిన బ్రహ్మ ఏమి తిన్నారా రాతగా తందనానా బ్రహ్మ వేసిన పావు బత్యమో ఈనాటికి తీరానమ్మ తందనానా శివుడు రాసిన తిరిగి తల్లి ఈనాటికి తిరిగిపోయా తందనానా భర్తనైనా విడతీరావా బిడ్డలైనా వదిలిపోయావా అయ్యో ఇల్లు విడచి నువ్వు వెళ్ళిపోగా ఇల్లు చిన్న పోయానమ్మా నల్లంగా పగలే ఎగిరా నాగలోకము చేరావమ్మా అమ్మా ఎర్రంగా పగలెగిరమ్మ దేవలోకము చేరుకుంటీవా తందనానా జై లక్ష్మీ రమణ దేవుడు నీలమ్మ గారి ఆత్మశాంతితో ఓరి చలారి ఇప్పటికైనా మరి నా